నగరంలో ఇంటర్నెట్ సేవలు చాలా మటుకు నిలిచిపోవడం జరిగింది. ఎక్కడైతే రామంతాపూర్‌లో ఒక ఇన్సిడెంట్ ద్వారా ఇష్యూ రావడం జరిగింది. దాంతో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ అలీ సూచనలతోటి, అలాగే మంత్రి బట్టి విక్రమార్క సూచనలతోటి కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ పోల్స్‌పై ఎక్కడెక్కడైతే విద్యుత్ తీగలకు అనుసంధానంగా వాటి ప్యారలల్‌గా ఉండడం జరిగింది. వాటన్నిటి కూడా గత కొద్ది రోజులుగా అంటే దాదాపుగా నెల నుంచి కూడా తీసివేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు స్టిల్ నౌ ఎక్కడ కూడా చాలా మటుకు నెట్‌కి సంబంధించి ఇంటర్నెట్‌కి సంబంధించిన సేవలన్నిటి కూడా నిలిచిపోవడం జరిగింది. సో, కంటిన్యూయస్‌గా అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఎయిర్‌టెల్ వాడుతున్న వారు గత 15 రోజుల నుంచి, 20 రోజుల నుంచి మాకు ఎయిర్‌టెల్‌కి సంబంధించిన కనెక్షన్ రావడం లేదని చెప్పేసి చెప్పినప్పటికి కూడా పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఎందుకంటే అక్కడ కనెక్షనే కట్ అయిపోయింది. ఎక్కడికి పోలేమని. కానీ వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరైతే ఉన్నారో 24 అవర్స్ అని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే చాలా మట్టుకు ఎయిర్‌టెల్ ఉన్నవారు, జియోకి కావచ్చు, జియో ఉన్నవారు, యాక్ట్ ఉన్నవారు అంటే కంటిన్యూయస్‌గా రిపీట్ కావడం జరుగుతుంది. ఇందులో కస్టమర్స్ కూడా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్‌లను చేంజ్ చేసి సపోజ్ మనం యాక్ట్‌కి సంబంధించి చూసుకోవడం జరుగుతుంది. యాక్ట్‌కి మరి ఎయిర్‌టెల్ వారు మాకు సర్వీస్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి యాక్ట్ వారు ఏమన్నా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా అంటే, ఓకే మేము కూడా చేస్తాము. మాకు సర్వీస్ ఉంది అని చెప్పేసి డబ్బులు కట్టించుకునే వరకు చూడడం జరుగుతుంది. అటు తర్వాత వాళ్ళు కూడా చేతులెత్తేయడం జరుగుతుంది. దాదాపుగా గత నెల రోజుల నుంచెల్లి కూడా ఎయిర్‌టెల్ కావచ్చు, జియో కావచ్చు, యాక్ట్ ఇవన్నీ కూడా సేమ్ పరిస్థితి ఉంది. కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ మాత్రం ఇప్పటి వరకు వారికి సంబంధించిన సర్వీస్ ఇవ్వడంలో మాత్రం ఇవన్నీ కూడా వైఫల్యం చెందాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వంతోటి చర్చలు కావచ్చు, మరి ఆల్టర్నేట్ అనేది ఇవ్వకపోవడం ద్వారా చాలా మట్టుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కావచ్చు, వాళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం జరుగుతుంది. మిగతా మట్టుకు మన దైనందిక జీవితంలో కంపల్సరీగా నెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి వారందరూ కూడా యూజ్ చేస్తున్న సందర్భం ఉంది. చాలా మటుకు అంటే ఎయిర్‌టెల్‌కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫోన్‌లో కూడా సిగ్నల్ రాని పరిస్థితి ఉంది. నెట్‌కి సంబంధించి యాక్ట్‌కి సంగతి చూసుకున్నట్టయితే మాత్రం వర్ణనాతీతంగా చెప్పుకోవచ్చు. ఎయిర్‌టెల్ పరిస్థితి అయితే అసలు కాల్ సెంటర్‌కి ఫోన్ చేస్తేనే పట్టించుకునే పాపన పోలేదు. సో, సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం స్పందించడం లేదు ఎక్కడ కూడా. ఒక్కొక్కరికి సంబంధించి ఎవరైనా కాల్ చేస్తే ఏదైతే కాల్ సెంటర్‌కి క్యూలో నిలబెడుతున్నారు వాళ్ళందరినీ కూడా 30 నంబర్, 40 నంబర్ అంటూ. సో, డబ్బులు కట్టినప్పటికి కూడా సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రం ఇంటర్నెట్‌ను ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే కస్టమర్స్‌కి మాత్రం 24 అవర్స్ అని నాంచే ధోరణి ఉంది. గత నెల రోజుల నుంచి కూడా సేమ్ ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్‌ను చేంజ్ చేసిన వారి బాధలు మాత్రం వర్ణనాతీతం. ఎందుకంటే డబ్బులు కట్టినప్పటికి కూడా వారికి కనెక్షన్ రాకపోవడం ఒక వింత అయితే, కనెక్షన్ ఉన్నవారు ఆల్టర్‌నేట్‌గా మరి ఎప్పుడొస్తుంది అని చెప్పినా మాత్రం 24 అవర్స్, 48 అవర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది గత నెల రోజుల నుంచి కూడా ఇంటర్నెట్ లేక చాలా చోట్ల కూడా ఇబ్బంది అయిన పరిస్థితులు నెలకొన్నాయి. సో, ఇప్పటికైనా మరి ఎప్పుడు అవుతుందనేది మాత్రం ఈ సర్వీస్ ప్రొవైడర్స్ చెప్పకపోవడం వల్ల కూడా ఇంటర్నెట్‌కి సంబంధించి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీనికి సొల్యూషన్ చూపెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.